ఈ దేశాల్లో అరారాతు పర్వతాలు లేవంటావా? ఉన్నాయి. అరారాతు పర్వతాల మీద ఆనాడు చిక్కు దేవుడు దించిన ఓడ ఆ శిఖరం మీద ఉందంటే లేదంటావా? దానికి టర్కీ గవర్నమెంటే సాక్షి ఇస్తుంది నీకు. అప్పుడు నువ్వు యేసును లోకరక్షకుడుగా, నీ జీవిత రక్షకుడుగా అంగీకరిస్తేనే అడుగు ముందుకై. లేకపోతే నోరు మూసుకొని shut up your mouth and sit down in your room. Don't oppose the Bible. Don't oppose to Jesus Christ. Don't oppose to Christianity. దేవుని పిల్లలారా, ఎంత గొప్పవారా మీరంతా. బైబిల్ చేతబట్టుకున్న మనం, మనల్ని మించి మన గీత దాటిపోయేవాడు 750 కోట్లలో ఒక్కడు కూడా రాలేడు. మహాజ్ఞాన గ్రంథం మన కైవస్వమైంది. ఆయన బోధించిన మాటలు మన చేతికొచ్చాయి. ఆకాశపు తూములు విప్పాలి, జలప్రళయం ఆరంభం కావాలి, మనుషులు చావాలి అని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? విరిగిపోయిందండి దేవుడికి మనస్సు మన మీద. ఈ జనాన్ని చూస్తుంటే ఆవేదన అండి ఆయనకి, ఆవేదన. నోవహు, నువ్వు ఓడను కట్టు. నువ్వు ఓడను కట్టాలిక. దేంతోనో తెలుసా? చితిసారకపు మ్రాను అన్నాడు. ఏమండి, ఏం రానట్టది? చితిసారకపు మ్రాను. ఏమండి, సుమారు ఎన్నో దినాలు నీటిలో ఉన్న, ఎన్ని సంవత్సరాలైనా నీటికి కుళ్ళని ఒకే ఒక చెట్టు భూప్రపంచంలో, అది చితిసారకపు చెట్టు అండి. బాగా వినాలి. ఎంతకాలమైనా మీరు ఉంచండి, దాని తర్వాతే మిగతావని. జలప్రళయంలో దేవుడు వాడమన్న ఒకే ఒక కర్ర, కార్పెంటర్లకు తెలుసు ఇక్కడ ఉన్న కర్రల్లో ఏ కర్ర మంచిదో, దేవుడికి తెలుసు తాను వేసిన మొక్కల్లో ఏ చెట్టు మంచిదో. 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారకపు మ్రానుతో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును. నీ కొరకు ఓడను చేసుకో. చితిసారకపు మ్రాను ఎప్పుడు నీళ్లలోనే ఉండాలి. అగ్రికల్చరల్ వాళ్ళకి మీకు తెలుసు, రైతు సోదరులకు తెలుసు, వరి మొదలు నీళ్లతోనే ఉండాలి. వరి మొక్కలు పొలంలో నీళ్లు ఉంటాయండి. మొక్కకి 1/4 లెవెల్ వరకు వాటర్ అలా స్టాక్ ఉంటుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనం చూస్తే వాటరు, వరి మొక్కలకు నీళ్ళే ఉండాలండి, ఎప్పుడూ నీళ్లు ఉండాలి. చితిసారకపు మ్రాను ఎన్ని 100 సంవత్సరాలు గతించినా అది అలాగే నీళ్లలో ఉండాలి. ఏ మొక్క అయినా నీళ్లలో పడితే కుళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. కానీ ఇది మాత్రం నీళ్లలోనే ఉండాలి. కనుక దేవుడు ఏ మ్రానుతో కట్టమన్నాడు? చితిసారకపు మ్రానుతో. ఓడను కట్టు నోవహు, ఓడను కట్టు, ఓడను కట్టు. 4000 ఈ ఓడ గురించి వాడు మాట్లాడుతూ, వాడు చాలామంది ఈ అరారాతు పర్వతాల మీద ఓడ తాలూకా ఈ కలప దొరికిందండి. నోవహు ఆ దినమున దేవుడు కట్టమన్న చితిసారకపు మ్రానుతో నిర్మించిన ఓడ, అది అరారాతు కొండల మీద నిలబడిపోయింది. ఒకసారి బైబిల్లో చూడండి, అది ఎక్కడ ఆగిపోయింది, ఓడ ఎక్కడ ఆగింది? అరారాతు కొండల మీదకి వచ్చి నోవహు ఓడ ఆగినప్పుడు నీరు అలాగే జారిపోయింది కిందకి. అప్పుడు లోనున్న దేవుడు అప్పటికి పట్టమన్న జీవరాశులన్నింటినీ జతలుగా 2 జతలుగా బయటికి విడిచిపెట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి వాతావరణాన్ని, సూర్యుడిని చూశారు. 8వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఇది ఎప్పుడు దొరికిందట తెలుసండి వీళ్ళకి? 1987 ఒకసారి అరారాతు పర్వతాల మీద నిలబడిన ఓడ ఫ్రాన్స్ గేరే 1959లో 20వ శతాబ్దంలో
విమానం మీద వెళ్ళి అరారాతు పర్వతాల మీద వెళుతూ, బైబిల్ నమ్మని వాళ్ళండి వీళ్ళు. ఒకవేళ అరారాతు పర్వతాల మీద నోవహు కట్టిన ఓడ అవశేషాలు ఏవైనా దొరుకుతాయేమో అని వాడు అర్మేనియా నుంచి వాడు విమానంలో తిరుగుతూ అప్పుడు అరారాతు పర్వతాల గోపురాలన్నీ ఫోటోలు తీయడం మొదలుపెట్టేటటువంటి 1959 దీన్ని గమనించండి. టర్కీ దేశం, ఎవరైనా టర్కీ వెళ్తే మర్చిపోకండి, ఇదిగోండి అరారాతు పర్వతాల మీద ఓడ భాగం చూసారని ఎంత పెద్దదో. 4360 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అని ఆ చెక్కలను తీసుకెళ్ళిన తర్వాత ఈ నిపుణులు ఏం చేశారంటే, వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు ఈ దానిలో ఉన్న చితిసారకపు మ్రాను యొక్క మ్రానుల్ని వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అది 4360 సంవత్సరాలు క్రీస్తు పూర్వం కిందటి దిన వాళ్ళు లెక్కలు వేసి చెప్పారండి. అరారాతు పర్వతాల మీద కనబడిన ఈ వాడలో ఉన్నటువంటి ఆ పీసెస్ తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని ప్రపంచానికి చెప్తే, టర్కీ దేశం కదండి ఇప్పుడు అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయి? టర్కీ దేశం మీద. ఎందుకంటే తొలి మానవుడు పుట్టిన తర్వాత ముందుకు తూర్పు వైపుకి వెళ్ళిపోయాడండి బ్రతకడానికి. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత దేవుడు వాళ్ళని ఏదేనులోని తగిలిన తర్వాత తూర్పు భాగానికి వెళ్ళిపోవడం మొదలెడతారు. మీరు అక్కడి నుంచి చదివితే ఆదికాండం మీరు చదవండి ఇవాళ రాత్రికి. ఆ తూర్పు భాగంలోకి వెళ్ళేటప్పుడు చూసారండి, టర్కీ దేశం ఆసియాలో ఉంది. ఆసియాలో ఉన్న టర్కీలో ఏదేను వనం ప్రారంభమైతే ఆ ఏదేను వనం తర్వాత నోవహు వరకు కూడా ప్రపంచమంతా చెడిపోతే పాపంతో, అదిగోండి అరారాతు పర్వతాలు టర్కీ చూసారండి, అక్కడ అది కనబడుతుంది. మార్కింగ్ చూపిస్తున్నాడు చూడండి, అరారాతు పర్వతాలు. ఆ పర్వతం మీదే ఇప్పుడు మీకు ఇందాక చూసిన బొమ్మలో చూడండి ఒకసారి అది ఆ శిఖరాల మీద ఇది దొరికిందండి, ఈ ఆర్క్. దీన్ని ఏం చేసిందంటే 1987లో, బాగా వినండి, 1987 గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈజ్ నోవాహ్స్ ఆర్క్. టర్కీ దేశం అండి, మరి ఆడ దేశంలో కదా అరారాతు పర్వతాలు, ఆడ దేశం మీద దిగిందండి ఇది. ఈ వాడు అక్కడ దేవుడు అక్కడే దాన్ని దించాడు. అక్కడి నుంచి నోవాహు గారు దిగారు కిందకి. నోవహు సంతానాలు 3 కొడుకులు 3 కోడళ్ళు, జంతు సకల కోడి జీవరాశులు దిగిపోయే కిందకి. అదిగోండా ఆ వాడ ఆగినది చూసారు ఎలాగాగిందో. అదే అండి గవర్నమెంట్, టర్కీ గవర్నమెంట్ ఏముందండి, గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈజ్ నోవాహ్స్ ఆర్క్ అని టర్కీ గవర్నమెంట్ ప్రకటించింది. ప్రపంచమంతా ప్రకటించింది. అంటే నోవహు జల ప్రళయం జరిగిందా? 1987 జూన్ 21న నోవహు వాడ, బాగా వినాలి, 1987 జూన్ 21న నోవహు వాడను, అంటే ఇక్కడి నుంచి మొత్తం ఈ పీసెస్ అన్నిటిని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలుసా, నోవహు ఆర్క్ నేషనల్ పార్క్, జాతీయ ఉద్యానవనం టర్కీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఏమని డిక్లేర్ చేసిందంటే, దీన్ని ఎక్కడ పెట్టిందో తీసుకెళ్ళి నోవహు ఆర్క్ని నేషనల్ పార్క్ అనే మ్యూజియంలో కూడా వాళ్ళు పెట్టారు. నీకు ఏదైనా డౌట్ వచ్చిందా? ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్తావో, పరిగెట్టి వెళ్తావో, ఈదుకొని వెళ్తావో, నీదే లేటు. అక్కడ చూసి వచ్చి అది కాదో చెప్పు. దేవుని పిల్లలారా, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ ఇట్ ఈస్, వాట్ ఏ హిస్టారికల్ బేస్. టర్కీ గవర్నమెంటు జాతీయ ఉద్యానవనంలో ఈ నోవహు ఆర్క్ నేషనల్ పార్కులో ఈ ఓడని భద్రపరిచారు. దాన్ని భద్రపరిచారండి. నీకు అనుమానం ఉందా? జలప్రళయం రాలేదనుకుంటున్నావా? అబద్ధం అనుకుంటున్నావా? వెళ్ళి చూడు. అక్కడ అరారాతు పర్వతాలు లేవనుకుంటున్నావా? ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో ఎవరు ఎత్తుకెళ్ళిపోతాడు? అరారాతు పర్వతాల్లో ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు కదా? సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. అదిగోండి అరారాతు పర్వతాల మీద ఆనాడు దేవుడు దించిన వాడ ఆ శిఖరం మీద ఉందంటే లేదంటావా? దానికి టర్కీ గవర్నమెంటే సాక్షి ఇస్తుంది నీకు. అప్పుడు నువ్వు యేసును లోకరక్షకుడుగా, నీ జీవిత రక్షకుడుగా అంగీకరిస్తేనే అడుగు ముందుకై. లేకపోతే నోరు మూసుకొని షట్ అప్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్ ఇన్ యువర్ రూమ్.
Don't oppose the Bible. Don't oppose the Jesus Christ. Don't oppose to Christianity. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలు పట్టాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది. ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది. ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది.